మహబూబ్ నగర్ ఇప్పుడు కార్పొరేషన్గా మారింది. కార్పొరేషన్కు మారిన తర్వాత మనం ఇచ్చే వసతులు కూడా ఆ స్థాయిలో ఉండాలని చెప్పి క్లీన్ సిటీ, సేఫ్ సిటీ, భద్రత విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి హైదరాబాద్లో ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏదైతే టెక్నాలజీ వాడుతున్నారో అదే టెక్నాలజీని మన మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకొచ్చి ఎక్కడ చీమ చిటుకుమన్నా, ఎక్కడ ఏ ట్రాఫిక్ జామ్స్ అయినా, లేకుంటే దొంగతనం జరిగినా, అంటువాడ్ ఇన్సిడెంట్ అయినా వాటన్నిటిని కూడా క్షణాల్లో పసిగట్టి ఇమ్మీడియట్గా నోట్ చేసుకొని పోలీస్ ఫోర్స్ని అక్కడికి పంపించడము, వాటిని సమస్యను పరిష్కరించడంలో భాగంగా ఈ సీసీ కెమెరాలు మనకు ఉపయోగపడతాయి. ఎస్పీ గారు 30 అడిగినరు, ఇంకో 30 కూడా అమర్చి మొత్తం నగరంలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ కూడా కవర్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో పెట్టిండ్రు, ఇంకో 30 అడిషనల్గా పెట్టి సైడ్ రోడ్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్మెంట్స్ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, ఎక్కడ క్రైమ్ బాగా జరుగుతుందో వాటిని కూడా ఐడెంటిఫై చేసుకొని ఇంకో 30 కెమెరాలను అడిషనల్గా 2-3 రోజులలో యాడ్ చేయమని వాళ్ళని చెప్తూ ఖచ్చితంగా మహబూబ్ నగర్ను క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చడానికి మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే రహదారి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని చేపడతా ఉంది. అరైవ్ అలైవ్ అంటే సేఫ్గా ఇంటికి చేరుకోవాలి, ప్రాణంతో ఇంటికి చేరుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోడ్ సేఫ్టీ వారోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్క వాహనదారుడికి కూడా సేఫ్టీ రూల్స్తో పాటు హెల్మెట్ పెట్టుకోవడము, అలాగే స్పీడ్ను నియంత్రించుకోవడము, హైవేస్లో ఎట్లా డ్రైవ్ చేయడము, లేన్స్లో గల్లీలలో ఎట్లా డ్రైవ్ చేయడము, ఇవన్నీ కూడా అవగాహన ఏర్పాటు చేయడానికి రోడ్ సేఫ్టీ వీక్ కూడా అరైవ్ అలైవ్ అనే పేరుతోటి చేస్తూ ఉన్నాం. దానికి పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. అలాగే స్కూల్స్లలో, కాలేజీలలో ఈ యూత్ ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ పోయేటట్టుగా వివిధ ప్రభుత్వ శాఖలు కేర్ తీసుకోవాలా. ఇక్కడికి వచ్చిన యువ మిత్రులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఇప్పుడే ఒక యాక్సిడెంట్ కేసు ఎస్వీఎస్లో చూసి వచ్చినాం. ఎవ్వరు కూడా హెల్మెట్లు పెట్టుకుంటలేరు. హెల్మెట్లు గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తే ఇమ్మీడియట్గా మాకు హెల్మెట్లు చేస్తూ ఉన్నారు, ఫైన్లు వేస్తూ ఉన్నారు అని చెప్పి మా దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీ అసౌకర్యం కోసం 10 నిమిషాల మీ అసౌకర్యం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని కోల్పోవద్దు, అంత అవివేకంగా తెలివి తక్కువగా ఆలోచించవద్దు. దయచేసి అందరూ కూడా తమ కుటుంబ సభ్యులు ఎవరైనా బయటికి వెళ్తే ఖచ్చితంగా హెల్మెట్ ఇచ్చి పంపాలి. హెల్మెట్ వల్ల ప్రాణం దక్కుతుంది. తలకు ఎంత పెద్ద చిన్న గాయం తగిలినా కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. రోజు ఎన్నో కేసులు మనం హాస్పిటల్స్లలో చూస్తూ ఉన్నాం. ప్రాణం ఒక్కసారి పోతే ఎవ్వరు కూడా తిరిగి ఇయ్యలేరు. కాబట్టే దీన్ని చాలా సీరియస్గా ప్రియారిటీగా తీసుకొని మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరూ కూడా ఎవరైతే 2 వీలర్స్ ఉన్నారో వాళ్ళు విధిగా హెల్మెట్ ధరించాలి అన్న సూత్రాన్ని పాటిస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ రేట్లు, అలాగే డెత్ రేట్లు కూడా తగ్గుతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎస్పీ గారు కానీ మిగతా పోలీస్ సిబ్బంది కానీ నగరంలో శాంతి భద్రతల విషయంలో, మిగతా క్రైమ్ను అరికట్టడంలో, గంజాయిని అరికట్టడంలో సిన్సియర్గా వాళ్ళు ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. అయినా కొన్ని లోపాలు కొన్ని దగ్గర ఇంకా గంజాయి వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్లేసులు మారుస్తూ ఉన్నారు. కాబట్టి పెట్రోలింగ్ ఇంకా పెంచాలని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ, ఈ పెట్రోలింగ్ కోసం వీలైతే అడిషనల్ సిబ్బందిని కూడా డెప్యూట్ చేసి పెట్టాలి. అలాగే క్రైమ్ పూర్తిగా తగ్గిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో బెదిరించుడు కానీ, కబ్జాలు చేసుడు కానీ, లేదా ఫిజికల్ వైలెన్స్